ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి డుమావత్ స్వామినాయక్. గిరిజనుల ఆరాధ్య దైవం ఎక్కడ ఉంటారు, మీరు అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు? గిరిజన ఆరాధ్య దైవం ఆంధ్రప్రదేశ్ గిరిజన దళిత గిరిజన ప్రజా సమాఖ్యను ఎప్పుడు స్థాపించారు? అది స్థాపించడానికి ఒక రీజన్ ఉంది నా దగ్గర. తెలుగుదేశం పార్టీలో ఎస్టీ సెల్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈ పదవి అనేది పార్టీ పెద్దలు ఇచ్చారా, లేదంటే దగ్గరికి వెళ్ళి బలవంతంగా నాకు కావాలని చెప్పేసి అడిగి మరీ తీసుకున్నారని సమాచారం? బలవంతంగా తీసుకొని ఎస్సీ సెల్ మామూలుగా అధికార ప్రతినిధి కైలాస్కు ఇచ్చిన తర్వాతనే నాకు కూడా ఎస్టీ సెల్ కావాలని చెప్పేసి పట్టుబడినారని చెప్పేసి సమాచారం. అతనికి నాకేం సంబంధం ఉంది? నేను వరకు వర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన ప్రజా సమాఖ్యకు దళిత గిరిజన ప్రజా సమాఖ్యకు తేడా ఏంటి? తేడా అంటే స్వామినాయక్ పంచాయతీలు సెటిల్మెంట్లు చేసి డబ్బు సంపాదించాడని మీ మీద ఆరోపణ. మాకు పంచాయతీ సెటిల్మెంట్ స్వామినాయక్ ఇంతకాలం టీవీలో పనిచేసిన గుర్తింపు ఎందుకు రావడం లేదు? నన్ను గుర్తించిన వాడు ఎవరున్నారు? విలేకరులే. గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. సరైన గుర్తింపు ఎందుకు రావడం లేదు మీకు? సరైన గుర్తింపు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీకు పదవి వస్తుందని ఆశిస్తున్నారు. పదవి ఆశిస్తున్నామని కాదు. నేను రాయలసీమ ప్రతిభ న్యూస్కు స్వాగతం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి డుమావత్ స్వామినాయక్. వారిని అడిగి రాజకీయాలకు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అన్న. గిరిజనుల ఆరాధ్య దైవం ఎక్కడ ఉంటారు, మీరు అక్కడికి ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు? మా గిరిజన ఆరాధ్య దైవం శ్రీ శివలాల్ మహారాజ్ గుత్తి ఆ ప్రదేశంలో జన్మించినాడనేది మా పెద్దలు పూర్వీకులు చెప్పేటప్పుడు. అక్కడ నుండి ఆవులు తోలుకుంటూ పోయి దేశ సంచారం చేసుకుంటూ గిరిజనులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ హితబోధనలు చేసుకుంటూ మనం చేసే పనులు ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా సక్రమంగా ఉండాలా, మనం ఎక్కడైతే తాండాలు కట్టుకుంటూ మనం నీరు దగ్గర ఉండాలా, ఆవులు మేపుకుని తాగడానికి నీళ్ళు తాగడానికి ఎక్కువ ఆవుల కోసం శ్రమించేవాడు. తర్వాత మా జాతి ఈ విధంగా ఉండాలని ప్రచారం చేసుకుంటూ కాళికాదేవి భక్తుడని మాకు పూర్వీకులు చెప్తారు. అతన్ని ఇప్పటికి కూడా ప్రతి తాండాలలో మారెమ్మ గుడితో పాటు శివలాల్ మహారాజ్ గుడి నిర్మించడం ఆనవాతిగా ఏర్పడింది. మేము అతన్ని పూజిస్తాం. గుత్తిలో సంవత్సరానికి ఒకసారి శివలాల్ మహారాజ్ పండుగను చేసుకుంటారు. అక్కడ శివలాల్ మహారాజ్ మాలలు కూడా వేసుకుంటారు. 41 రోజు 21 రోజు మాలలు వేసుకొని చేసుకుంటుంటారు. ఎక్కడెక్కడి నుంచో సార్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అక్కడి నుంచి వచ్చి ఈ శివలాల్ మహారాజ్ దగ్గరికి వచ్చి గుత్తిలో వచ్చేసి మాలలు తీసి దీక్ష విరమణ చేయడం ఆనవాతిగా ఏర్పడింది. మా శివలాల్ మహారాజుకు ముఖ్యంగా మా శివలాల్ మహారాజ్ చెప్పిన 4 మాటలు చెప్తా. తాండ నిర్మించుకునేటప్పుడు కుడి పక్కన కానీ ఎడమ పక్కన కానీ కాలువలు ఉండాలా, నీటి పారుతూ ఉండాలా, నీరు పారుతూ ఉండాలా. తర్వాత ఏది చేసినా మన సాంప్రదాయాన్ని వదిలి వేరే సాంప్రదాయాలకు వెళ్ళడం అనేది ఆయన మంచి సిద్ధాంతము. కానీ ఇప్పుడైతే జరుగుతున్నది కొన్ని అందరికీ తెలుసు. సరే వదిలేసినాం దాన్ని. తర్వాత మా గుత్తిలో శివలాల్ మహారాజ్
ట్రస్ట్ నిర్మించడం మాకు చాలా ఆనందం. అదేవిధంగా అక్కడ మహారాష్ట్రలో జరిగే శివలాల్ మహారాజ్ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. కాబట్టి మేమందరం పాల్గొని అక్కడ కూడా ఆ ఉత్సవాలను చూసి దగ్గర దేవుడిని దర్శించుకుని వస్తాము. నిన్ననే కొత్తగా మన తెలంగాణ పార్లమెంట్ ఎంపీ పార్లమెంట్లో శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పడం మా అదృష్టం. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్న, మీరు ఎక్కడ జన్మించారు? మీ తల్లిదండ్రులకు మీరు ఎంతమంది సంతానం? మీ బాల్యం అంతా ఎక్కడ గడిచింది? అన్న, నేను నంద్యాల పక్కన 2 కిలోమీటర్ అభాండం తాండా అనే గ్రామంలో జన్మించినాను. మా నాన్నకు సంతానం 5 అమ్మాయిలు 3 అబ్బాయిలు. నేను పెద్దవాడిని, అందరు నాకంటే చిన్నవాళ్ళే. 3 అబ్బాయిలు, 1 అబ్బాయి వికలాంగుడు అయితే చనిపోయినాడు. మధ్యలో 18 సంవత్సరాలు 19 సంవత్సరాల వయసు ఉండగానే చనిపోయినాడు. తర్వాత మా చిన్నాన్న మా పిన్ని ఇద్దరు చనిపోవడంతో ఇంకొక పాపను నేను దత్తు తీసుకొని ఇంటర్ వరకు చదివించి ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసి పంపించేసినాం. ఈ 5 మంది అమ్మాయిలు బాగానే బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళకు మాకేం ఇబ్బంది లేదు. మా అందరూ కూడా అంత చదువుకున్న ఉపయోగిస్తారు, డాక్టర్లు అవుతున్నారు వాళ్ళ అబ్బాయిలు అందరూ అనేది. కాబట్టి నాకు బాల్యం అంతా పెద్దకోటాల సెంట్ జోసెఫ్ స్కూల్లో 7వ తరగతి వరకు చదివినాను. అక్కడ నుండి రోస్పాల్లో 10th క్లాస్ వరకు చదివినాను. తర్వాత ఇంటర్ ఉస్మానియా కాలేజీలో చదివినాను. డిస్కంటిన్యూ చేసిన తర్వాత పొలాలు ఉండడంతో పొలాల కోసం మా నాన్నకు సపోర్ట్గా వ్యవసాయం చేసుకుంటూ నంద్యాలలో మా నాన్నకు రాజకీయంగా అండదండలు ఉంటూ నా బాల్యం అంతా అట్లా గడిచింది. మా నాన్న 2012లో మరణించినాడు. మా నాన్న గతంలో టీడీపీలోనే కొనసాగుతూ ఫరూక్ గారి శిష్యుడు అనుచరుడుగా పేరు కూడా తెచ్చుకున్నాడు మా నాన్న. మా నాన్న గురించి అందరికీ నంద్యాలలో తెలిసింది కూడా. నంద్యాలలో మా నాన్న క్లాస్ 1 కాంట్రాక్టర్లు. ప్రతి కాలువలు ప్రతి రోడ్డు మా నాన్న వేయడం చాలా వరకు మా నాన్న వేయడం దండి ఉంది. అక్కడ చూసి నేను కూడా గమనించినాను. కాబట్టి మా నాన్న గుర్తించే పాత నాయకులు ఎవరైనా ఉంటే మా నాన్నపై చెప్తే ఎమ్మడే గుర్తిస్తారు. ఇప్పటికి కూడా నాకు మర్యాదలు ఇస్తారు. కాబట్టి మా నాన్న 2012లో చనిపోవడంతో నేను రాజకీయ రంగ ప్రవేశం చేసినాను. అభాండం తాండా ఎప్పుడు ఏర్పడింది? నాకు తెలిసి మాకు ఇంచుమించు నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. అంటే గతంలో నాకు తెలిసి ఒక 150 సంవత్సరాలు అవుతుంటుంది ఇప్పటికి మా తాండా నిర్మించి. 50 సంవత్సరాలు. 150 సంవత్సరాలు. అంటే అప్పుడు ఎవరు ఇచ్చారు పట్టాలు? పట్టాలు అప్పుడు ఎవరు లేదు. అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అది. ఇక్కడ అంతా వేసుకుని ఒక తాండా మాది నిర్మించి అప్పుడు 30-32 ఉన్నది. నాకు గుర్తుండేసరికి 30-32 ఆ విధంగా ఉండేది. జనాభా తక్కువ ఉండేవాళ్ళు. 150-100 అట్లా ఎవరు లేరు అక్కడ. ఓన్లీ సుగాలీలు మాత్రమే ఉన్నారు అక్కడ. ఎస్టీస్ మాత్రమే ఉండేవారు. తర్వాత 1983లో టీడీ ప్రభుత్వం వచ్చింటే ఇంద్రమ్మ ప్రభుత్వం మాకు పట్టాలు ఇచ్చింది. అప్పుడు 2.5 సెంట్లు పట్టాలు ఇచ్చింది. తర్వాత ఫరూక్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు మేము బిల్డింగ్ శాంక్షన్ చేసుకుని బిల్డింగ్లు కట్టుకున్నాం. దాని తదుపరి ఆ ఊరు పెరిగిపోయింది మా మీద. తర్వాత ఎస్సీ కాలనీ వాళ్ళు రోడ్ల మీద కాలువల కేసీఆర్ పక్కన పాత బిల్డింగ్ ఉంటే దాని అమ్మడి పొట్టాలు వేసి పెట్టి ఫరూక్ సార్ గారిని అడిగి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ వాళ్ళకు కూడా ఎస్సీ కాలనీ నిర్మించడం అనేది. వాళ్ళు కూడా దాదాపు 200 పైగా ఉన్నారు ఇప్పటికి కూడా. ఫరూక్ గారు మా నాన్నగారే వాళ్ళకు మా స్థలాలు ఇప్పించినవి కూడా. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? రాజకీయాల్లోకి రావడం అంటే నా ఇంటర్ అయిపోయిన తర్వాత నుంచి రాజకీయం మా నాన్నకు సపోర్టుగా మద్దతుగా తిరుగుతూనే ఉన్నాను. బయట ప్రపంచంలో రావడం 2012 పలానా అబ్బాయి రాజకీయం చేస్తున్నాడని తెలుగుదేశంలో నన్ను గుర్తించి అప్పట్లోనే జిల్లా ఉపాధ్యక్షుడిగా ఒకసారి టీడీపీకి ఇచ్చినారు. తర్వాత మహానంది మండలం తమడపల్లె గ్రామానికి డైరెక్టర్గా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినారు. గతంలో మా నాన్నగారు కూడా కానాలలో సొసైటీ డైరెక్టర్ ఏకగ్రీవంగా ఎన్నిక అవడం జరిగింది. మీకు ఎంతమంది సంతానం అన్నా ప్రజలు? నాకు 3, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అమ్మాయి పెద్దది యశోదాబాయ్, టీటీసీ అయిపోయింది. అశోక్ స్టడీ సర్కిల్లో కర్నూలులో కోచింగ్ తీసుకుంటుంది. అబ్బాయి 2వ వాడు కార్తిక్ నాయక్, బీటెక్ సివిల్ అయిపోయింది. సాఫ్ట్వేర్ కోచింగ్ పోయి ఉన్నాడు. ఇంటి దగ్గర పోతాడు. 2 months పోతాడు సాఫ్ట్వేర్ దానికి కూడా. చిన్నమ్మాయి వైష్ణవిబాయ్ లాంగ్ టర్మ్ కోచింగ్ చేసుకుంటుంది నారాయణ కాలేజీలో కర్నూలు. ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన ప్రజా సమాఖ్యను ఎప్పుడు స్థాపించారు? అది స్థాపించడానికి ఒక రీజన్ ఉంది నా దగ్గర. సంఘాలన్నీ ఎవరి సంఘాలు వాళ్ళు పెట్టుకోవడంతో మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. ఎస్సీలు అయితేనే ఎస్టీలు అయితేనే అందరం కలిపి ఒక సంఘం నిర్మించుదాం, దానికి వ్యవస్థాపకులు సహపోరుగా ఉండాలనే కోరికతో చేయాలంటే 2000
15లో దాన్ని అనుకున్నాము. 16, 17లో దళిత గిరిజన సమైక్య సంఘం స్థాపించడం జరిగింది. నేను తెలుగుదేశంలో యాక్టివ్గా ఉంటా. నేను రెండో పడవల మీద ప్రయాణం కాదని దళిత గిరిజన సమైక్య సంఘం వేరే వాళ్ళకు అప్పచెప్పడం కూడా జరిగింది. నాకు ప్రజా సంఘాలకు అన్ని ప్రజా సంఘాలకు నేను మద్దతుగా ఉంటా. ఎవరికి ఏం జరిగినా ముందుండి వాళ్ళ సమస్యల కోసం పోరాటంలో మొదటిగా ఉంటా. నేను కేవలం దళిత గిరిజన సమైక్య సంఘాలు ప్రజా సంఘాలు ఏవైనా సరే, మా గిరిజన కానీ దళితులు కానీ సంఘాలు ఉంటే మమ్మల్ని ఎప్పుడన్నా ఆహ్వానిస్తారు, మేము పోతాం, ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగేలా చేసి పోరాడతాం. దళిత గిరిజన ప్రజా సమాఖ్య సమితి మామూలుగా మీరు సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా? చేసినాం. కరోనా టైంలో రైల్వే స్టేషన్లో ఉన్నారు కదా వాళ్ళు, సాధువులు వాళ్ళకు భోజనాలు పెట్టడము, బట్టలు అయితే ఇవ్వడము, ఫౌండేషన్ ఇంకొక ఫౌండేషన్తో కలిపి ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది చదువుకు అక్కడక్కడ లేని వాళ్ళకు కూడా మేము సహాయం చేయడం కాకుండా పక్క వారితో కూడా సహాయం చేయించి చిన్న కాలాలు ఉన్నాయి దళిత గిరిజన సమైక్య సంఘం తరఫున. తెలుగుదేశం పార్టీలో ఎస్టీ సెల్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈ పదవి అనేది పార్టీ పెద్దలు ఇచ్చారా, లేదంటే ఫరూక్ దగ్గరికి వెళ్ళి బలవంతంగా నాకు కావాలని చెప్పేసి అడిగి మరీ తీసుకున్నారని సమాచారం? బలవంతంగా తీసుకొని ఏమన్నా రూపాయ 2 రూపాయల ఒత్తిడి చేశారని అతన్ని ఒత్తిడి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫరూక్ గారికి నమ్మకస్తుడు ఎవడంటే ఇప్పటికి కూడా చెప్తారు, ఎవడే ఎస్టీలో నమ్మకస్తుడు అంటే డుమావత్ స్వామి నాయక్ అనేది పేరు టైటిల్ పడిపోయింది అక్కడ. ఎందుకంటే మా నాన్న కాలం నుండి నమ్మకస్తుడు ఎవడంటే ఫరూక్ సార్కు మా వంశం. మమ్మల్ని ఇప్పటికి కూడా తాండాలు ఏమంటారు, తెలుగుదేశం వాళ్ళు అంటారు, లేదంటే ఫరూక్ అభిమానులు లేపవాళ్ళు అంటారు. ఏ ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా మమ్మల్ని ఏదైతే చూస్తారు, ఎందుకంటే ఫలానా వ్యక్తి ఈయన ఫరూక్ క్యాండిడేట్, తెలుగుదేశం వాళ్ళ ఇల్లు అనేవాళ్ళు ఒకప్పట్లో మమ్మల్ని బలవంతంగా వేయడానికి ఏం లేదు. నాకు గతంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇచ్చినారు. మళ్ళీ తర్వాత కాలంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రిఫర్ చేసినాము. మా వర్క్ మా పనితనాన్ని గమనించి చంద్రబాబు నాయుడు వాళ్ళు నాకు అధికార ప్రతినిధి కట్టబడుతుంది. ఎస్సీ సెల్ మామూలుగా అధికార ప్రతినిధి కైలాస్కు ఇచ్చిన తర్వాతనే నాకు కూడా ఎస్టీ సెల్ కావాలని చెప్పేసి పట్టుబడినారని చెప్పేసి సమాచారం. అతనికి నాకేం సంబంధం ఉంది? నేను ఫరూక్ వర్గంలో వాళ్ళు మా నాన్న ఫరూక్ సార్ ఎమ్మెల్యే కాకముందు నుంచి మా నాన్నకు ఫరూక్ సార్కు సన్నిహితము. మా నాన్న కాంట్రాక్టర్ వర్కరు, వాళ్ళకు తెలుసు కాబట్టి మేము వాళ్ళతో పాటు ప్రయాణించడం అనేది ప్రతి ఒక్కడికి నంద్యాలలో పాత సీనియర్ నాయకులు ఎవరున్నా అందరికీ తెలుసు. కైలాస్కు ఇస్తే నాకేమని పట్టుకోవడమే, నేను ఎస్సీ అయిపోయింది, నాకు ఎస్టీ అయిపోయింది. ఇవ్వడానికి నాకు వాళ్ళకు సంబంధమే లేదు అసలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన ప్రజా సమాఖ్యకు దళిత గిరిజన ప్రజా సమాఖ్యకు తేడా అంటే ఇంతకుముందు చెప్పినాను. గిరిజన ప్రజా సమాఖ్య అనేది గిరిజనుల కోసం పోరాటం పెట్టినారు. మేము మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఉన్నాం. చిన్నప్పటి నుంచి నంగాలు పెడుతున్నాం కాబట్టి ఎస్సీలు, మాదిగా, మాల, సుగాలి ఉన్నారు. అందరం కలిపి ఒక సంఘం నిర్మించాలనేది మా కోరిక మొదటి నుండి. అందరం ఫ్రెండ్స్ ఉన్నాం వాళ్ళు. ఇప్పటికి మేము దళిత గిరిజన సమాఖ్య సంఘం పెట్టినా కూడా మేము గిరిజన ప్రజా సమాఖ్య కానీ ఏబిఎస్ఎస్ కానీ ఇంకా ఏదైనా కానీ ఏ సంఘాలైనా వాళ్ళ మద్దతు తీసుకుంటాము. వాళ్ళ అవసరమైతే మా మద్దతు తీసుకుంటారు. అందరం కలిసి పోరాటం జరుగుతూ ఉంది. వాళ్ళు వేసి పోరాటాలు మీరు చేయడం లేదు, ఎందుకు చేయాలి? కార్యక్రమాలు కానీ పోరాటాలు అంటే కత్తులు పట్టుకొని కట్టెలు పట్టుకొని కొట్లాడేది కాదు కదా. ప్రజా సమస్యపై పోరాటం చేయాలా, చేసినామా లేదా అనేది ప్రతి ఒడికి తెలుసు. అది ప్రతి చేసిన వాడికి అవతలోడికి తెలుసు. చేయలేదు, ఇది చేయడం లేదు, వాడు కూడా చేస్తున్నాడు అనేది అది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన ప్రజా సమస్యల కంటే మేము కూడా వాళ్ళకంటే ఎక్కువనే చేసిన రోజులు చాలా ఉన్నాయి. నాకు అందరికీ తెలుసు. మాకు వాళ్ళకు ఏమి సంబంధం లేదు. వాళ్ళ మద్దతు మాకు తీసుకుంటాం, మా మద్దతు వాళ్ళకు తీసుకుంటాం. రాజకీయాలను సంఘాన్ని అడ్డుపెట్టుకొని స్వామినాయక్ పంచాయతీలు సెటిల్మెంట్లు చేసి డబ్బు సంపాదించాడని మీ మీద ఆరోపణ. మాకు పంచాయతీ సెటిల్మెంట్ అనేది తెలియదే. సరే పోనీ పంచాయతీ సెటిల్మెంట్ చేసేవాళ్ళేదే గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వము. ప్లస్ ఇంకొకటి నాకు మా గ్రామంలో కూడా ఆపోజిట్ ప్రభుత్వమే పాలించినారు. నేను పంచాయతీలు సెటిల్మెంట్లు చేసే కేసులు ఏమి నా మీద నన్ను లోపల వేసినారా, ఎవరైనా కొట్టినారా, అవన్నీ లేవు. ప్రజా సమస్యలపై ముందుండి పోరాడతాం. మేము ఎవరికి బెదరము. ప్రజా హక్కుల కోసం మేము మా హక్కులు కాపాడుకోవడానికి విదూరమైన పోతాం.
ఇది నిజం. పంచాయతీలు చేసేదాన్ని సెటిల్మెంట్ అన్నారు. పంచాయతీ అంటే మొగుడు పిల్లల పంచాయతీలు, ఇంకా పిల్లలు చదువుకోకపోతే వాళ్ళు పిలిపించి మందలించి స్టేషన్లో మందలియడం, అటువంటి పంచాయతీ చేస్తాం. కానీ సెటిల్మెంట్లు అనేది మా ప్రజా సంఘాలకు తెలియవు, అవి రావు. స్వామినాయకు ఇంతకాలం టీవీ గ్రూప్లో పనిచేసిన గుర్తింపు ఎందుకు రావడం లేదు? నన్ను గుర్తించిన వాడు ఎవరున్నారు? విలేకరులే ఉన్నారు. దాదాపు 300. ప్రజలు గుర్తించడం లేదు, పార్టీ పెద్దలు గుర్తించడం లేదు. లేదు. మరి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎందుకు పోస్టులు కానీ పదవి కానీ రాలేదు? ఉన్నా కదా 2014 అప్పుడు ఎందుకు మీకు పోస్ట్ రాలేదు? ఏది లేదు. లాస్ట్ పీరియడ్లో మాకు అంత అవగాహన లేదు. నామినేటెడ్ పదవులు అవి చేయాలా అని. ఇక్కడ పిల్లలు చదువులు ఉన్నాయి నాకు ప్రారంభించినప్పటికీ. చిన్నపిల్లలు నాకు, చిన్నపిల్లలు చదువులు, వ్యవసాయం ఉంది నాకు. వ్యవసాయం అప్పుడు పొలాలు వేసించినంత కాబట్టి ఆ పొలాల కోసమై నేను నామినేటెడ్ పదవి ఆశించలేదప్పటికీ. కాకపోతే పార్టీ పదవిలో ఉన్నా అప్పటికి కూడా. నేను గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు. సరైన గుర్తింపు ఎందుకు రావడం లేదు మీకు? సరైన గుర్తింపు అంటే నేను ప్రజా సమస్యలపై గిరిజనుల కోసం పోరాటం ఎక్కువ చేసేవాడిని. నాకు ఫరూక్ సారా గారు అయితే మాట ఇచ్చినారు, మీకైతే ఖచ్చితంగా ఇస్తానని. ఆ నమ్మకం అయితే నాకుంది. ప్రజా సమస్యలకై కలెక్టర్ దారికి వెళ్ళి సోపిటప్గా వినతి పత్రాలు ఇచ్చుకుంటా చేసే రకం మాది కాదు. మేము 30 సంవత్సరాల నుంచి గిరిజన సమస్యలకై పోరాడుతున్నాం. మధ్యలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చినాడు కాదు. నేను పుట్టి పెరిగినది నంద్యాలే. నంద్యాల సమస్యలు మాకు తెలుసు కాబట్టి నంద్యాల కోసం ఫైట్ చేస్తూనే ఉన్నాం, మా గిరిజనుల సమస్య కోసం. కాబట్టి ఫరూక్ గారు నాకు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడని ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఈసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీకు పదవి వస్తుందని ఆశిస్తున్నారు. అంటే పదవి ఆశిస్తున్నామని కాదు, నేను చేసిన సేవలు పార్టీకి అంకితభావంతో చేస్తాను ఏదైనా సరే. కాబట్టి పార్టీ కూడా నన్ను గుర్తించిందని మాకు తెలుసు. ఎందుకంటే మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చాలా మంది పేరు పెట్టి పిలుస్తారు నన్ను కూడా స్వామినాయక్ అని. అంటే ఆ మాత్రం పెద్దలు గుర్తించినారంటే పార్టీకి గుర్తించినట్టయితే నేను భావిస్తూ నాకైతే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామంలో, మీ తాండాలో, అబండా తాండాలో ఎంత మెజారిటీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి? మా అబాండం తాండా గ్రామం ఇదివరకు పెద్దకోటాలలో అసెంబ్లీ నియోజకవర్గం పెద్దకోటాలకు ఉంది. నేను అసెంబ్లీ ఎన్నికల ముందర సపరేట్ బూత్ కావాలని కలెక్టర్ గారికి వినతిపత్రం పెట్టుకోవడంతో నాకు సపరేట్ బూత్ ఇచ్చినారు. 293 ఓట్లు మాకు ఉండగా ఇంకా మొత్తం నా 160 ఓట్లు పెద్దకోటాలో పోవడం జరిగింది. ఈ 293 ఓట్లు కాదు మాకు 47 మెజారిటీ వచ్చింది. అంటే అక్కడ కూడా తెలుగుదేశం అంటే సీనియర్ మావి కూడా పెద్దకోటాలు పోవడం జరిగింది, మా అన్నగారి తమ్ముళ్ళు. కాబట్టి నా వరకు నా అంచనా 100 చిల్లర దాని బై ఎలక్షన్లు 159 మా మెజారిటీ. ఆ మెజారిటీ కూడా ఈసారి వచ్చిందని అనుకుంటున్నాను. ఎస్టీల్లో వాల్మీకులను, బోయలను చేరిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? మాకు వచ్చే నష్టం అంటే ఇది నష్టమే కదండి. ఇప్పుడు వాల్మీకులు బోయలను తెచ్చే ముగ్గురు తిందామని వండిపోయింటాము అన్నము. వాళ్ళు 5 మంది వచ్చేసి ముగ్గురికి చాలకుండా 5 మందికి ఎవరికైనా చాలదు కదా. అట్లా రిజర్వేషన్ పెంచి చేసుకుంటే ఎవరికైనా అభ్యంతరం ఉండదు. ఆ రిజర్వేషన్లో వాళ్ళు చేరుతానడం బాగా కదా. ఇప్పుడు ముగ్గురు వండుకుని అన్నాము 10 మంది తినబడి తినలేరు కదా, ముగ్గురే తింటారు. కాబట్టి వాళ్ళు చేసేటప్పుడు కూడా ఆలోచించి గిరిజన ప్రజలతో అందరితో ఆలోచించి చేస్తానడం మంచిది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచి మెజారిటీ ఇచ్చారు, గెలిచింది ఎప్పుడు. తర్వాత స్వామినాయక్ గిరిజనులకు అందుబాటులో లేడనే ప్రచారం ఉంది. తాండా ప్రజలకు కానీ గిరిజనులకు కానీ అందుబాటులో లేదు అనే ఆరోపణ మీ మీద ఉంది. దానికి మీరే చెప్తారు? మా తాండాలో అందుబాటులో లేదనడం ఎప్పుడు లేదన్న మహా అంటే పోతే విజయవాడ, హైదరాబాద్ పన్నుంటే పోతారు 2-3 రోజులే. కానీ నిత్యం స్వామినాయక్ అంటే సుగాల్మెట్లో ఎప్పుడు సమస్యలపై పోరాడతారని ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడు చూడుకోండి, ప్రభుత్వం మాదైనా కూడా మా పిల్లలను కూడా నేను నా సొంత కొడుకైనా తమ్ముడైనా అందరినీ పోలుస్తాను. ఏ రోజు వాటర్ రాకపోయినా ఆ వాటర్ చెక్ చేయలేదు, ఏ ఇంటికి పోయినా సరే పింఛన్ రాదు పింఛన్ చెక్ చేయలేమని. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన, పింఛన్ల కోసం ఫైట్ చేసిన, వాటర్ కోసం ఫైట్ చేసిన, దానికోసం ఫైట్ చేసిన. నిత్యం అవానంతాల ప్రజల కోసం ఎప్పుడు ఉంటాను. అవానంతాల ప్రజలను ఆదరిస్తూనే ఉండాలి. అందుకే గతంలో జరిగిన
సర్పంచ్ ఎలక్షన్లో వార్డు మెంబర్గా ఎవరు దొరకకపోతే మీ కుమార్తె నిలబెట్టారు, ఆమె ఓటమి పాలయ్యారు, అందుకే కారణం అదే కారణం అని చెప్పేసి మీ మీద ఆరోపణ. అది ఓటమి పాల్గొనడు. అవతల అందరికీ తెలిసినది, ఇక పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అవతల అగ్రవర్ణ కులాలకు పోటీ. అగ్రవర్ణ కులాలు పోటీ అంటే ఎట్లుంటుందో ప్రజలు ప్రతి ఒడికి తెలుసు. చివరికి తెలుగుదేశం పార్టీ లేదు, ఆ వైఎస్ఆర్సీపీ గాలి బాగున్నది ఇప్పుడు. అయినా కూడా ధైర్యం చేసి నా బిడ్డను మా తమ్ముడు నిలబెట్టినాను. ఇదే ఒక లీడర్ ఉన్నాడు ఇక్కడ. లీడరు చూద్దాం వీళ్ళది అంతనే కూడా భయపడలేదు. నేను నా కూతురు నా తమ్ముడు నిలబెట్టినా. నా కూతురుకు వాస్తవానికి 103 ఓట్లు పోలయ్యాయి. లోపల ఇంటర్ కూడా చేయలేదు, లోపల కూడా వెళ్ళలేదు. సెల్ అకౌంట్ సిఐ నాకు గలాటలో అంటే సార్ రే మొత్తం మర్యాద మాట్లాడాను క్యాండిడేట్ వాళ్ళ ఫాదర్ అంటే అయితే ఎవడే బయటికి వాడినాడు సిఐ గారు. నేను అప్పుడు కూడా బెదరలేదు, లోపల కూర్చొని నేను ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది 103 మాకు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, టై అయింది అన్నారు. టై అయింది ఆశయాలు కదా మమ్మల్ని పిలిచి, నేను క్యాండిడేట్ ఫాదర్ నువ్వు నన్ను పిలవాలంటే మా కూతురున్న పిలవాలి కదా, పిలవలేదు, ఓడిపోయింది అంటున్నారు. దాన్ని ఎవరేం చేస్తాం, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది. ఆ ప్రభుత్వం గాలిలో కూడా నేను ముందోట్లు తెచ్చుకున్నా అంటే నా పనితనము అభానతండలో గ్రామంలో ఎంత ఆదరిస్తున్నారో ఒకసారి గుర్తించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాయలసీమ ప్రతిభ న్యూస్.